హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మౌనిక పర్సా వ్లాగ్స్. నేను ఈరోజు బొప్పాయి హల్వా చేస్తున్నాను. హల్వా కోసం 4 కాయలు తీసుకుని నీట్గా హాఫ్ చేసుకుని వాటిని చెక్కుని మళ్ళీ క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని పెట్టుకోవాలి. బాగా పచ్చిగా ఉన్న వాటికంటే మనం కొంచెం కలర్ వచ్చినవి యూస్ చేసుకుంటే బాగుంటుంది. లైట్గా కలర్ వచ్చినవి వాటిని చూపిస్తున్న విధంగా తురుముకోవాలి. కొంచెం పొడవుగా కాడల్లాగా వచ్చేలాగా తురుముకోవాలి. మిక్సీలో వేసుకుంటే బాగుంటుందండి. మనకి తురుముకుంటేనే లుక్ కానీ చూడటానికి కానీ బాగుంటాయి. చక్కగా సన్నగా పొడవుగా వచ్చేలాగా తురుముకోవాలి. చూసారు కదా, అలా పొడవుగా వచ్చేలాగా తురుముకోవాలి. నాకు 4 కాయల క్వాంటిటీ అంత వచ్చింది. ఇంకా తురుముకోవడం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకుని అందులో మనకి హల్వా క్వాంటిటీని బట్టి సరిపడినంతగా నెయ్యి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 స్పూన్స్ వేసాను. అది మా ఇంట్లో చేసిన నెయ్యేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి హీట్ అయిన తర్వాత తురుముకున్న బొప్పాయి వేసుకుని కొంచెం చిన్న మంట మీద పెట్టుకుని ఆ బొప్పాయి తురుము మొత్తం అందులో వేసేసుకోవాలండి. కొంచెంగా వేసుకోవాలి. ఒకసారి వేస్తే మనకి ముద్దలాగా ఉండిపోతుంది. కొంచెం లేయర్లుగా వేసుకుంటే అది కొంచెం మనకి తిప్పుకుంటున్నప్పుడు విడివిడిగా ఉంటుంది అనమాట. మొత్తం ఒకసారి వేస్తే అదంతా ఒక రోల్ లాగా ముద్దలాగా తిరిగిద్ది. వేసేసుకుని స్లోగా అటు ఇటు తిప్పుకోవాలి. మనకి ప్రాసెస్ అంతా స్లో ఫ్లేమ్ మీదే చేసుకోవాలి. ఆ గిన్నెలో మగ్గిన తర్వాత దాన్ని మళ్ళీ వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. ఇందులో కూడా కొంచెం నెయ్యి వేసాను, చూపించడం మర్చిపోయాను. గిన్నెలో నుంచి నేనైతే మూకుల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత ఈ కొంచెం మగ్గిన తర్వాత కొన్ని పాలు పోసుకున్నాను టేస్ట్ కోసం. యాక్చువల్గా అయితే పోయరు, కానీ కోవా కానీ వేసుకుంటారు. నాకు కోవా అవైలబుల్లో లేదు, అందుకని నేను పాలు పోసాను. అవి 2 దగ్గర పడిపోయిన తర్వాత మన టేస్ట్కి సరిపడినంతగా షుగర్ వేసుకుని కలుపుకోవాలి. షుగర్ ఆర్ బెల్లం ఏదైనా కానీ బాగుంటుందండి టేస్ట్. మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. నేను ఒక 5 స్పూన్స్ పంచదార వేసాను. పంచదార వేసిన తర్వాత కొంచెం అది కరుగుతూ ఉండగా మనకి పాకంలాగా వస్తుంది. అట్లానే మెల్లమెల్లగా గిన్నెకి అంటుకోకుండా తిప్పుకోవాలి. గిన్నెకి అంటుకుందంటే అది మాడిపోతుంది. ప్రాసెస్ అంతా కూడా స్లో ఫ్లేమ్ మీద చేసుకోవాలండి. ప్రాసెస్ అంతా కూడా స్లో ఫ్లేమ్ మీద చేసుకుంటే మనకది చక్కగా తురుముకున్నది విడివిడిగా ఉంటాయి. లేదు హై ఫ్లేమ్ మీద పెట్టేసుకున్నామంటే అది అంతా ఉడికిపోయి మెత్తగా దగ్గరకు వచ్చేసిద్ది. చూస్తున్నారు కదా, షుగర్ అంతా కరిగిపోయి ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందో. ఈ కన్సిస్టెన్సీ సరిపోద్దండి మనకి. ఇప్పుడు వేరే గిన్నె పొయ్యి మీద పెట్టుకుని అందులో ఒక 4 స్పూన్స్ నెయ్యి వేసుకుని సన్నగా తరుక్కున్న బాదం పప్పుని వేసుకోవాలండి. నా దగ్గర బాదం పప్పు ఒకటే అవైలబుల్లో ఉంది, అది ఒకటే వేసుకున్నాను. లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇంట్లో చేసుకున్న నెయ్యి కదండి, చూసారా ఎలా వస్తుందో. అదే మనం బయట తెచ్చుకున్నదైతే అట్లా ఉండదు, చక్కగా నురగగా వస్తుంది. ఆ నెయ్యేనండి మనకి మెయిన్ అనేది టేస్ట్ వచ్చేది. నెయ్యి అనేది ఎంత మంచిదైతే మనం చేసుకునే ఫుడ్కి అంత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ ఫ్రై అయిపోయినాయండి. ఒకసారి మనం మళ్ళీ దీన్ని చూసుకుందాము. ఇది ఆఫ్ చేయలేదు, సిమ్లోనే పెట్టి అలా ఉంచాను. ఇందులో మిక్స్ చేసేసుకుందాము. వాటిని కొంచెంగా తీసుకుని వేసుకుంటా. చూసారు కదండి, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. ఇప్పుడు అందులో వేసుకుని మొత్తం మనం మిక్స్ చేసేసుకోవాలి. ఆ మిగిలిన నెయ్యి కూడా ఇందులోనే వేసేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని ఇంకా వేరే బాక్స్లోకి తీసుకోవడమే. సర్వ్ చేసుకుంటే మాత్రం కొంచెం చల్లారిన తర్వాత చాలా బాగుంటుంది. నేనైతే 10 టేబుల్ స్పూన్స్ వరకు గీ వేసాను. ఇందాక బాదం పప్పు ఫ్రై చేసిన గీ ఉంది కదండి, అది పైన వేసేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.